టు ది టేస్టీ నాలెడ్జ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయగానే క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని ఈ మెసేజ్ ఎందుకు వస్తుంది, దీని నుంచి మనం సేఫ్గా ఎలా ఉండాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఈ మెసేజ్ అనేది ఎందుకు వస్తుందంటే మీరు సేవ్ చేసుకున్న ఏదో ఒక పాస్వర్డ్ అనేది ఆన్లైన్లో లీక్ అయిపోయింది, అందువల్ల ఈ మెసేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఈ లీక్ని మనం టెక్నికల్గా చెప్పుకోవాలంటే డేటా బ్రీచ్ అని అంటాం. ఆ డేటా బ్రీచ్ అంటే ఆ వెబ్సైట్ ఓనర్కి తెలియకుండా ఒక థర్డ్ పర్సన్ అనేవాడు ఆ వెబ్సైట్ యొక్క డేటాని యూజ్ చేసుకుంటున్నట్టు, దాన్ని మనం డేటా బ్రీచ్ అంటాం. అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది అంటే మీ పాస్వర్డ్స్ అనేవి లీక్ అయిపోయినాయి అని క్లియర్గా దాని అర్థం అనమాట. అంటే ఒక వెబ్సైట్ చూసారో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వెబ్సైట్ ఓనర్కి తెలియకుండా డేటా అనేది స్టీల్ చేస్తున్నాడు. ఇప్పుడు దీని నుంచి మనం సేఫ్గా ఎలా ఉండాలంటే సింపుల్గా ఇక్కడ చెక్ పాస్వర్డ్స్ అని చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చెక్ ది సెక్యూరిటీ ఆఫ్ ది పాస్వర్డ్ అండ్ దట్ యూ హ్యావ్ సేవ్డ్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని చూసారా, దాని కింద మళ్ళీ మీకు చెక్ పాస్వర్డ్స్ అని చూసారా. చెక్ పాస్వర్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఇక్కడ చూసినట్టయితే 22 రీయూజ్డ్ పాస్వర్డ్స్ అండ్ 52 యూజింగ్ వీక్ పాస్వర్డ్స్. రీయూజ్డ్ పాస్వర్డ్స్ అంటే ఏంటంటే మీరు ఒకటే టైప్ ఆఫ్ పాస్వర్డ్ని 22 టైమ్స్ వాడారంట. అలాగే 52 అకౌంట్స్ యూజింగ్ వీక్ పాస్వర్డ్స్ అంటే ఆటోమేటిక్గా వీక్ అంటే ఏంటి, అంత స్ట్రాంగ్ పాస్వర్డ్ లేదని అర్థం. సో 52 అకౌంట్స్కి వీక్ పాస్వర్డ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి అలర్ట్ మెసేజ్ మనకు రాకుండా ఉండాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నేను ప్రైవసీ పర్పసెస్ కోసం నేను మీకు చూపించట్లా, బట్ ఎలా చేయాలో చెప్తాను. మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే యారో మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా, ఆ యారో మార్క్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. అక్కడ ఏం చేస్తారంటే ప్రతి దానికి చేంజ్ పాస్వర్డ్ కింద మొత్తం మీకు ఎన్నైతే ఉంటాయో అన్నిటిలో పాస్వర్డ్ అనేది చేంజ్ చేసాను కంప్లీట్గా. అలా పాస్వర్డ్స్ అనేవి చేంజ్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి హ్యావ్ ఐ బీన్ పాన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. మళ్ళీ హ్యావ్ ఐ బీన్ పాన్ చెక్ యువర్ మెయిల్ హ్యాస్ బీన్ అన్న చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేశాక ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సింపుల్గా మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి పాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే గుడ్ న్యూస్ నో పాన్ ఫౌండ్ అంటే మీ మెయిల్ అనేది ఎక్కడ కూడా ఈ మెయిల్ యూజ్ చేసి ఏ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారో ఈ మెయిల్ నుంచి అయితే మీ డేటా అనేది లీక్ అవ్వలేదు. గుడ్ న్యూస్ అని వస్తే ఇలా గ్రీన్ కలర్ సింబల్ కూడా వస్తుంది మీకు. నేనైతే నా సెకండ్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి పాన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్టయితే హోమ్ నో పాన్ అంటే ఏంటంటే ఒక డేటా అనేది బ్రీచ్ అయింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 1 డేటా ఈచ్ బ్రీచ్డ్ అని క్లియర్గా చూపించారు. ఇప్పుడు అది ఏ సైట్లో బ్రీచ్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసినట్టయితే 1 మిలియన్లో అనేది నా డేటా అనేది బ్రీచ్ అయింది. మిలియన్ యూజర్స్ యొక్క డేటా అనేది లీక్ అయింది అంటే వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ అలాగే యూజర్ ఐడీస్ కూడా లీక్ అయినాయి అని అర్థం. 96 మిలియన్ యూజర్స్, నా ఒక్కడితో పాటు 96 మిలియన్ యూజర్స్ అంట. అలాగే దాంతోపాటు ఇంకా ఏమేమి డేటా లీక్ అయిందంటే డేట్ ఆఫ్ బర్త్స్, మెయిల్ ఐడీస్, జియోగ్రఫికల్ లొకేషన్స్, ఐపీ అడ్రసెస్ అండ్ పాస్వర్డ్స్. సో మీకు ఇక్కడ ఏదైతే సైట్ డిస్ప్లే అవుతుందో ఈ సైట్లో అనేది మీ డేటా అనేది లీక్ అయినట్టు. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ అది ఏ మెయిల్ ఐడితో లింక్ అయిందో తెలిసిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సైట్లోకి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్న డేటా అనేది డిలీట్ చేసేయండి. అంటే ఆ పాస్వర్డ్ మెయిల్ మీకు అంత యూజ్ లేకపోతే అసలు అకౌంట్ కంప్లీట్గా డిలీట్ చేసేయండి. లేదు ఆ అకౌంట్ నాకు ఇంపార్టెంట్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ పాస్వర్డ్ అనేది అప్డేట్ చేయండి. అలాగే సేమ్ పాస్వర్డ్ కనుక మీ మెయిల్ ఐడికి ఉంటే ఇది చాలా పెద్ద రిస్క్, మీ మెయిల్ ఐడికి కూడా సేమ్ పాస్వర్డ్ ఉంటే ఆటోమేటిక్గా ఆ పాస్వర్డ్ కూడా అప్డేట్ చేసేయండి. సో ఇవన్నీ చేసాక కూడా ఇంకా మీకు అలర్ట్ మెసేజ్ కనుక అలాగే ఉంటే గూగుల్ వాళ్ళకి మెయిల్ చేయండి. నా దాంట్లో ఇంకా అలర్ట్ మెసేజ్ అలాగే ఉంది, నేను ఇలాగ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాను, ఏవే స్టెప్స్ ఫాలో అయ్యారో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఫైన్ అనుకుంటే కనుక మీకు అలర్ట్ మెసేజ్ అనేది తీసేస్తారు. లేదంటే కనుక దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక సైట్లో రిజిస్టర్ అవుతున్నప్పుడు ఆ సైట్ సేఫా కాదా, మనకి ఎంత పర్సనల్ డేటా అనేది ఆ సైట్లో ఇస్తున్నాం అనేది ఒకసారి తెలుసుకొని రిజిస్టర్ అవ్వండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి సైబర్ అటాక్స్ నుంచి మనం సేఫ్గా అయితే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.